ఇదిగోండి కూర చూసారా ఎంత టేస్టీగా ఉందంటే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పెండ్లం కోడిగుడ్లు పచ్చిరొయ్యలు ఎగురమాట సూపర్ టేస్ట్ ఉంటుంది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. నాకు చాలా నవ్వు వస్తుంది, ఆపుకుంటున్నాను. ఇప్పుడే ఒక సెకండ్ మన వీడియో స్టార్ట్ చేసే ముందు హార్కి ఎంత డిస్టర్బెన్స్ అండి. అసలు మజ్జిగ ఏదో కలుపుతుంది, ఆ సౌండ్ చేయొద్దే అంటే ఆ సౌండ్ చేస్తుంది. వీడికి దాన్ని తిడుతుంటే వీడికి ఎంత సంతోషమో మా చిన్నోడికి అయితే. మీ ఇంట్లో అంతే కదా, ఒకరిని తిడితే ఇంకొకరు హ్యాపీగా నవ్వుకుంటారా? చూడండి ఎంత నవ్వు వచ్చేస్తుందో వాడికి. అది నవ్వేస్తున్నాడు అవతల. ఎందుకు నవ్వుతున్నారా? నేను తిట్టినప్పుడేమో వీడిని తిట్టినప్పుడు అది నవ్వేసుకుంటారు. ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతారో వీళ్ళు. నిజంగా టామ్ అండ్ జెర్రీ అండి, నిజంగా అంటున్నాను కదా. కానీ వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ. ఒకరినొకరు పొగడాలి నేను అన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నా పని ఏంటి అసలు విషయం మర్చిపోయాను. వీడియో ఏం లేదండి, మన తోటలో పెండ్లం హార్వెస్ట్ అయితే చేశాను కదా. పెండ్లం అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. పెండ్లం అయితే ఉందండి, పచ్చిరొయ్యలు తెప్పించాను. పెండ్లం ఉంది కదా, ఈసారి పెండ్లం పచ్చిరొయ్యలు వండుదామని. అయితే ఇప్పుడు దుంప అయితే తీసుకుంటున్నాను, 2 దుంపలు తీసుకుంటున్నాను. ఇది ఎలా వండుకోవాలి ఏంటని చాలా మందికి డౌట్ ఉండే ఉంటుంది. చాలా మంది తెలుసు, కొంతమంది నాకు కామెంట్ లో పెట్టేవారు అసలు ఎలా వండుతారు ఏంటని. కరబెండ్లం వేరు, పెండ్లం వేరు అన్నమాట. కూర పెండ్లం ఇది. కరబెండ్లం అయితే మనం మామూలుగా కాల్చుకుని ఉడకబెట్టుకుని తినచ్చండి. అయితే నేనైతే కోడిగుడ్లు ఉడకబెడదాం అనుకుంటున్నాను. ఈ 3 తీసుకున్నాను. గుడ్లు ఉడకబెట్టేసి, చూసారండి ఎంత వాదం వేస్తున్నారో. మళ్ళీ నీళ్లు పడుతుంది ఇప్పుడు. హారిక ఆఫ్ చేయ, హారిక టూ మచ్ హారిక, ఇది చాలా టూ మచ్ హారిక. పెండ్లం కోడిగుడ్లు పచ్చిరొయ్యలు ఎగిరి పెడదాం అనుకుంటున్నాను కదండి. ఇదిగోండి మీకు తెలుసు కదా, ఇది అగరవాల్ది మల్టీ కుక్ కెటిల్ మాట. ఇది మనకి ఇది స్టీమర్ కూడానండి. చక్కగా మనం ఇందులో కుక్ చేసేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. ఇందులో పెట్టేస్తాను. ఏంటి 2 ఇందులో అవుతుందా? ఓయ్ మళ్ళీ నువ్వు ఆయనకి ఏకేకు, మళ్ళీ వాడా 2 అంటాడు. నేను ఇందులో 7 గుడ్లే పడతాయి. ఇందులో ఎన్ని అంతే, 6 7 8. నీకు వద్దా మరి హారిక? సరేలే, మా బిట్టు ఉన్నాడు, మా బిట్టుకు కూడా మూత పెట్టేస్తాను. ఇదిగోండి స్విచ్ చేసేసాను, ఆన్ చేస్తున్నాను. ఎన్ని? అవునులే, నువ్వే తీసుకొచ్చావు. కానీ ఇదిగోండి ఇలా పెట్టేసాను. ఒకసారి చూడండి, ఇలా చూపించున్నాను. ఈ గుడ్లు ఉడుకుతాయండి మనకి, ఇవి పైన పెట్టినా కూడా బాగా అవుతున్నాయి. తొక్కలై చక్కగా అంటుకోకుండా, అదే కండతోటి రాకుండా గుడ్డు చక్కగా నీట్ గా వచ్చేస్తుందండి. ఇదిగోండి 2 గుడ్లు అన్నారు కాబట్టి వేయవలసి వస్తుంది. ఇది మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మ్యాగీ చేసుకోవచ్చు, కాఫీ, టీ, పాలు ఏవైనా కాసుకోవచ్చు అండి. నేను ఇప్పుడు ఎగ్స్ కూడా ఉడకబెడుతున్నాను. మనకి ఇది తీసుకుంటే చాలా వరకు అన్నిటికి మనం చేసేసుకోవచ్చు అన్నమాట. ఇది వాడేసుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అయితే ఇప్పుడు నేను ఇంకా పెండ్లం అది చెక్కేసి ఉల్లిపాయలు కోసేసి మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి పెండ్లం ఉంటుంది కదా, దుంప మీకు చూపిస్తాను అండి. చాలా మందికి తెలుసు లేదో, పెండ్లం ఇది ఇలా ఉంటుంది. దీని తొక్క తీసేస్తే మనకి ఇలా తెల్లగా ఉంటుంది అన్నమాట. అయితే కొంచెం జిగురు ఉంటుందండి. ఆ జిగురు కోసం ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళు కానీ, పుల్లటి మజ్జిగ కానీ, గంజిలో కానీ కొంత ఉప్పు వేసి కడుగుతారన్నమాట. అంటే ఆర్గానిక్ పెండ్లం. ఇదిగోండి జిగురు ఉంటుంది, ఈ జిగురు పోవడం కోసం అన్నమాట. అంతకు మించి ఏం కాదు, దురద కానీ అటువంటిది ఏమి ఉండదు. ఇదిగోండి నేను కోస్తున్నాను. అయితే దీనికి తలలు ఉంటాయి, అంటే పైన కొంచెం రూట్ వచ్చేది ఉంటుంది కదండి, అది ఉడకదు. అది మనం తీసేసుకోవాలి. తీసేసి వేరే దాంట్లో మళ్ళీ మామూలుగా కుండీలో పెట్టుకున్నా కూడా మనకి ఇంచకడగా ఊరుతుంది. ఇది పెండ్లం మొక్క వచ్చేస్తుందండి, ఇంట్లో పెట్టినా సరే నీడ పట్టుని. ఇదిగోండి చూసారా, జిగురులా ఉంటుంది అన్నమాట. ఇది నీట్గా కడగాలి ఉప్పేసి, జిగురు తేరిపోతూ ఉంటుంది. ఇదిగోండి ముక్కలు కోసి మీకు మొత్తం ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఓ పక్కన ఉల్లిపాయలు, ఓ పక్కన కోడిగుడ్లు, చాలా బాగుంటుందండి టేస్ట్. అయితే బంగాళదుంప మాదిరి ఉండదు, కానీ బంగాళదుంప మీద ఈ దుంప టేస్ట్ బాగుంటుంది. పెండ్లం స్టీల్ కలే పెట్టేశానండి, నూనె కూడా పోసేసాను. ఇదిగోండి కోడిగుడ్లు, కోడిగుడ్లు అయితే వేసేస్తున్నాను. గుడ్లు అయితే వేగాలండి, కొంచెం దోరగా వేగిన తర్వాత
తీసి పక్కన పెట్టండి. ఇదిగోండి కొంచెం అటు ఇటుగా దోరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాం. కోడిగుడ్లు అయితేనే గుడ్లు అయిపోయినాయండి, పక్కన పెట్టేశాను. పచ్చిరొయ్యలండి, ఇవి కొంచెం వేగనిద్దాము. దోరగా వేగిన తర్వాత వాటర్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి. దీంట్లోనే మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోతాయి అన్నమాట. కొందరు అయితే బాగా ఎర్రగా ఎప్పేదాకా ఉంచుతారు, నూనె అంతా మళ్ళీ వచ్చేటట్టు దాకాని. అంత అవసరం లేదు. ఇంకా పచ్చిరొయ్యలు ఇదిగోండి ఇలా వేగినాయి కదా, ఇలా చుట్టుకుని దాకా వేపుకుంటే సరిపోతుంది. కాబట్టి అలా కూడా వేపుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇంకా ఆ వాటర్తో పాటు అవి కూడా వేగిపోతాయి. ఇదిగోండి నేను ఒక 1/2 కేజీ పైన తీసుకున్నానండి ఉల్లిపాయలు అయితేనే. ఇదిగోండి మంచి టేస్టీగా ఉంటుందండి కూర అయితే. ఇలా ఉత్తులు కూడా వండేసుకోవచ్చు మసాలా వేసేసుకుని, కానీ పెండ్లం కలుపుతున్నాను కదా. ఇదిగోండి పెండ్లంలో ఉప్పు కొంచెం మజ్జిగి నేను వేసాను అనమాట, లేదా బియ్యం కడిగిన నీళ్ళు కూడా వేసుకుని కడుగుతారనమాట జిగురు పోవడానికి. ఈ శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి పక్కన పెట్టుకుంటాను. ఇదిగోండి ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను. అలాగే కారం కూడా వేసేస్తున్నాను. ఇవి ఉన్నాయి కదండి ఇది పెండ్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, కడిగేసుకొని శుభ్రంగానే ఇలా తెల్లగొన్న ముక్కలు అయితేనే ఉడుకుతాయి అన్నమాట. ఇది ఒకసారి కలుపుతున్నాం. ఇది కొంచెం వేగనిచ్చి నీళ్ళు పోసేద్దాం. కొంచెం మగ్గాలన్నమాట నూనెలో. ఈ ముక్కలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసాను కదండి. పక్కన గుడ్లు కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా వేద్దాము. ముందు ఇది కొంచెం మగ్గనిద్దాం. గుడ్లు వేసేసానండి. ఇప్పుడు ఒకసారి వాటర్ పోసేస్తే ఇది ఉడకాలన్నమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను కదండి. కొద్దిగా గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ధనియాలు, జీలకర్ర, కొంచెం లవంగాలు ఇవన్నీ కలిపి వేసుకుంటున్నాను. ఏదైనా మన తోటలో పండించింది అంటే చెప్పలేని ఆనందం. దాంతో ఒక టమాటా కాసిన చాలు అండి, ఎందుకో పెద్ద గోల్డ్ మెడలిస్ట్లో ఫీల్ అయిపోతాం అన్నమాట. నేనైతే అంతే. ఏదైనా కష్టపడి పెంచిన మొక్క ఈ మంచి ఈల్డ్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం వంట చేసుకుని తింటుంటే భలే అనిపిస్తుంది కదా. ఇదిగోండి నేనైతే ఇప్పుడు గరం మసాలా వేసేసాను. ఇంకొంచెం ఉడకాలండి. ముక్క అనేది కొంచెం ఒక్కొక్కటి గట్టిగా ఉంది, ఒక్కొక్కటి కుక్ అవుతుంది అన్నమాట. టైం పడుతుంది. నేను సిమ్లో పెట్టి ఇది ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ప్రస్తుతానికైతే ముక్క ఇలా చెక్ చేసుకుంటున్నాను అనమాట. మనకి విజిల్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇంకొంచెం ఉందన్నమాట. ఆ కొంచెం కూడా అయిపోతే ఒక 80% అయిపోయిందండి. ఇంకా 20% ఉంది. ఉడికిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి కూర చూసారా ఎంత టేస్టీగా ఉందంటే, చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పెండ్లం, కోడిగుడ్లు, పచ్చిరొయ్యలు ఎగురమాట, సూపర్ టేస్ట్ ఉంటుంది. నేనైతే అసలు ఉప్పు చూశాను, చాలా బాగుంది. కొంచెం ఉప్పు తక్కువగా ఉంటే వేసాను అనమాట, అందుకని సిమ్లో పెట్టాను. ఆ ఉప్పు కళ్ళు కరగాలి కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అయితే తీసుకో. తినేచ్చు. నీకు 2 eggs వేసాను. సరే అయితే కూర్చోండి. తిద్దామా ఇంకా? సరే టేస్ట్ చేసి చెప్పండి. దా హారిక నువ్వు కూడా తీసుకో. ఇదిగోండి చేస్తున్నారు భోజనాలు అయితేని. నేను మొత్తం బొంగరంలో తిరిగేస్తున్నాను ఇంకా. సరే అవును, నాకు అంత తెలియదులేండి. చెప్పు ఎలా ఉందో చెప్పు మరి. పచ్చిరేం ఉడికిపోద్దరా, ఏదో చికెన్ ఉడికినట్టు చెప్తున్నారా నువ్వు.
పెండ్లం పెండ్లం మీరు పెండ్లం మీద కందేదో కూడా తేడా లేకపోతే అవునా? చూడు టేస్ట్ చూడు ఎలా ఉందా? బాగుంటది, సూపర్ ఉందండి టేస్ట్ అయితేనే. నేను ఉప్పు చూసాను అనమాట, ఉప్పు తక్కువైందని చెప్పేసి కొద్దిగా ఉప్పు కూడా వేసాను. చాలా చాలా బాగుంది. చపాతీలకు కూడా బాగుంటుంది ఇది, చపాతీలకు కూడా బాగుంటుందండి, రొట్టెలకు కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. ఇదిగోండి మా బిట్టు వచ్చి సరిసేస్తుంది. ఉండి బిట్టు వస్తున్నాను, భోజనం టైం అయిపోయింది. ఇంకా టైం దాటి కంచంలో రైస్ లేదు అనుకోండి, ఒక పావుగంట అటు ఇటు అయినా వచ్చేసి గుమ్మం దగ్గర మొదలెడుతుంది. కూర్చోమంటే కూర్చుంటుందండి. ఇప్పుడు పెట్టేస్తాను పట్టుకెళ్ళి భోజనం. ఇదండి ఈరోజు వీడియో అయితేనే. బాయ్ అండి మరి.